మరి ఇప్పుడు చివరిగా మీనరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాము. మీనరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5 అంటే సమానంగా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1గా గోచరిస్తూ ఉంది. మీనరాశి వారికి గురు సంచారం ఏ విధంగా ఉందయ్యా అంటే 13 మే 2025 వరకు 3వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలే ఉన్నాయి. మే 14, 2025 నుండి 4వ స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నాడు కనుక అశుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే వీళ్లకు 2026లో మాత్రమే బాగా యోగిస్తుంది అనేక రకాలుగా అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు కూడా క్రోధినామ సంవత్సరం, విశ్వవసునామ సంవత్సరంలో కూడా వీరికి అంత బాగా లేదు గ్రహచారం అని చెప్తా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి గురుగారు? ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా క్లిష్టతరంగానే ఉంది. కాబట్టి రోజు ధన్వంతరి జపం చేసుకున్నట్టయితే దానికి కొంత ఉపశమనం దొరుకుతుంది. తర్వాత శని సంచారం ఎట్లా ఉంది? మార్చి 28, 2025 వరకు 12వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. తర్వాత మార్చి 29, 2025 నుండి 1వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలే, 2 కూడా అశుభ ఫలితాలే కనిపిస్తుంది. శని బాగాలేడు, గురువు బాగాలేడు. ఈ మీనరాశిలో ఏ నక్షత్రంలో జన్మిస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారు? పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆ నక్షత్రం వారికి దీంట్లో అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, వీళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అధికారులతోని. కొంత వృధా ధనం ఖర్చు, వృధా ప్రయాణాలు, ధనం వృధాగా ఖర్చు అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రావాల్సిన బాకీలు వస్తాయి. మిశ్రమ స్పందన ఉంటుంది. ఇంటి అందు శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వారికి చరాస్తుల మార్పులు, రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. మరి ధనాదాయం మంచిగా ఉంటుంది. ఈ రాశి వారులకు జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ధనలాభం కలుగుతుంది. 1, 2, 5, 9 తేదీలు ఆది, సోమ, గురువారాల యందు ప్రయాణం చేస్తే విశేష కార్యసిద్ధి జరుగుతుంది. మరి అధిక లాభం, ధన ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది. మరి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ నక్షత్రానికి ఎటువంటి రత్నాన్ని ధరించాలి అని చెప్పి తీసుకున్నట్టయితే, ధరిస్తే అదృష్టం వరిస్తుంది అంటే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించాలి ఉంగరంగా. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు నీలమును ధరించాలి. రేవతి నక్షత్ర జాతకులు పచ్చరాయిని ధరించాలి ఉంగరంగా. ఈ రాశి వారులకు 1, 3, 4, 5, 7, 9 సంఖ్యలు గల రోజులందు ప్రయాణాలు చేసినట్టయితే సర్వకార్య సిద్ధి జరుగుతుంది. విశేష ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. మంగళ, బుధ, గురు, శుక్రవారములు కొత్త పనులు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి. వీరి స్టార్ లక్కీ నెంబర్ 3. 3 అంటే దత్తాత్రేయుని సూచిస్తుంది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని. మరి మీనరాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వారు ఎలాంటి శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది? ముఖ్యంగా వీరికి శని మంచిగా లేడు, గురువు మంచిగా లేడు, 2 కూడా మంచిగా లేదు కనుక ఈ 2 బాగున్నట్టయితేనే జీవితం సాఫీగా ముందరికి పోతుంది. కాబట్టి వీరు ఏం చేయాలి? పరిహార మార్గాలు, ఎటువంటి పూజలు చేయాలంటే ముఖ్యంగా ప్రతి శనివారం హనుమాన్ దేవాలయం పోవాలి, నవగ్రహ ప్రదక్షిణం చేయాలి, సుందరాకాండ పారాయణము, వడమాల కానీ తమలపాకుల మాల కానీ మంగళవారం కానీ శనివారం కానీ సమర్పించాలి. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయిస్తే వీరికి విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. కొంతవరకు గ్రహ ఉపశమనం కూడా దొరుకుతుంది. వీళ్ళు కిలోపావు నువ్వులు, ఉలువలు, శనిగలు దానం చేసినట్టయితే బ్రాహ్మణునికి కొంతవరకు జీవితం ముందరికి వెళ్ళేటువంటి అవకాశం, ఉపశమనం దొరుకుతుందని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు గురుగారు. మరి మీనరాశి వారు కూడాను గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. ధన్యవాదాలు గురుగారు. మరి గురుగారు చెప్పినట్టుగా 12 రాశుల వారు కూడాను గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.